రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా బీటెక్ రవి, పులివెందుల తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రవి. ఆయన ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేస్తే ఈ వీడియో 10 నుంచి 20 మంది చూసేందుకు మీరు అవకాశం కల్పించినట్టు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. ఎన్నికల సమీప సమయంలో ఎన్నో రకాలుగా ప్రచార కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గం అంటే ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం. ఎందుకు అంటే ఇది సీఎం సొంత ఊరు, జగన్మోహన్ రెడ్డి సొంత ఊరు పులివెందుల నియోజకవర్గం. వైకాపా నేతలు కూడా జోరుగా హుషారుగా ప్రచారాన్ని చేపడుతూ ఉన్నారు. వైకాపా అభ్యర్థి అటు తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పోటీగా ఎవరు నిలబడుతూ ఉన్నారు పులివెందుల నియోజకవర్గం అనేది బీటెక్ రవి అని అందరికీ తెలిసిన అంశమే. బీటెక్ రవి గత 2 నెలలుగా ఆయన ప్రచార కార్యక్రమాన్ని చేపడుతూ అనేక మందిని తన పార్టీలో చేర్పించుకుంటూ వైకాపా నేతలను అటు తర్వాత కార్యకర్తలను ఆకట్టుకుంటూ ముందుకు దూసుకెళ్తూ ఉన్నాడు బీటెక్ రవి. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా జనాలు తండోపతండాలుగా పాల్గొంటూ ఉన్నారు. బీటెక్ రవిని చూసి బాగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు పరిస్థితి రాజకీయం ఇంత మార్పు వస్తుంది అని తెలుగుదేశం నేతల్లో అనుకోలేదు. కానీ ఈ బీటెక్ రవి ప్రచార జోరు వలన గ్రామాల్లో ప్రజలు, మహిళలు అటు తర్వాత అందరూ కూడా ఎన్నో రకాలుగా బ్రహ్మరథం పడుతూ ఉండడం వల్ల తెలుగు తమ్ముళ్ళు జోరుగా హుషారుగా ఆనందాన్ని నింపే కార్యక్రమంలో భాగంగా ఈ ప్రచార కార్యక్రమం అయ్యిందని చెప్పవచ్చు. ఇకపోతే ఈ జనాల స్పందన చూసి బీటెక్ రవి మాట్లాడారు. ఆయన మాటల్లో చూడండి ఈ వీడియోలో. ఇలా ప్రచారంలో భాగంగా మేమంతా ఇక్కడి గ్రామానికి రావడం, మేము ముందు గతంలో ఈ గ్రామంలో మేము బలహీనంగా ఉన్నాము. తర్వాత ఇక్కడ ప్రచారం అది అంటే అట్లా అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అంటే మాకు ఈరోజు గ్రామానికి చుట్టుపక్కల నుంచి అందరూ కూడా ఇక్కడ ఈరోజు ప్రచారం లేదు కాబట్టి అందరూ కూడా మా వాళ్ళు రావడం జరిగింది. అందరూ కూడా మిమ్మల్ని చూసిన తర్వాత మాలో మాకు చాలా ఎందుకంటే ఇప్పుడు ఇందాక 1 నిమిషం 2 నిమిషాలేనండి. ఇందాక మేము అమ్మగపల్లిలో కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొరార్జింతల గ్రామంలో కానీ మిమ్మల్ని అందరినీ చూసి ఇంత ఆప్యాయంగా మీరు స్వాగతం పలుకుతేది అంతా చూస్తామంటే మేము తప్పకుండా పులివెందులలో ఈసారి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసి తర్వాత మాకు నమ్మకాన్ని కూడా మీరు కలిగించడం జరిగింది. ముఖ్యంగా ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే తల్లి ముఖ్యంగా మహిళలకు అంతా కూడా ఉచితంగా బస్సు ప్రయాణం ఉంటుంది. తర్వాత గ్యాస్ పైలు కానీ మీకుంటే 3 సిలిండర్లు సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఉంటాయి. తర్వాత మీ ఇంట్లో ఎవరైనా కూడా 19 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్యలో ఏమైనా ఉంటే ఏ మహిళ అయినా కూడా నెలకు 1500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్యలో వాళ్ళకి ఇస్తాడు. అదే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తూనే మీ ఇంట్లో 19 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉండే వాళ్ళకి ఎవరికైనా కూడా నెలకు 1500 చొప్పున వస్తుంది. తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా ఇంట్లో 2 పిల్లలు ఉండి స్కూల్కి పోయేవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, చేతులు ఎత్తండి. 2 పిల్లలు స్కూల్కి పోయేటోళ్ళు. ఇప్పుడు అంతకుముందు గతంలో ఎలక్షన్లప్పుడు జగన్మోహన్ రెడ్డి భారతమ్మ మీకు ఏం చెప్పారమ్మా, ఎంతమంది బడి పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పినారా లేదా? తీరా అధికారంలోకి వచ్చి మీ పిల్లలు స్కూల్కి పోయేదానికి అట్లా లేదు, మేము ఒక్కరికే చెప్పిందని చెప్పేసి మీరు 2 పిల్లలు ఇంట్లో బడికి పోతానే ఒక్కరికే ఇచ్చారు. అది కూడా 15,000 రూపాయలది 2,000 రూపాయలు అతను నొక్కేసి 12,000 రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ 2,000 రూపాయలు మీదే, అది డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి. అతను 2,000 అందరితో 2,000 అతనికి 450 కోట్ల రూపాయల డబ్బు అంటే మీరు స్కూలుకు బడి పిల్లలకు పంపించి మీ పేరు చెప్పి అతను లాగేసిన పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కాకుండా ఇక్కడ మీ ఇంట్లో కూడా మీ భర్తలు వాళ్ళు కూడా తప్పకుండా మందు తాగే అలవాటు ఉంటుంది. ఉందా లేదా చెప్పండి.
వాళ్ళకు ముందు 50-60 రూపాయలు క్వార్టర్ ఉంటే ఈ రోజు 160 రూపాయలు 170 రూపాయలు చేసి ప్రతి ఒక్కరి మీద అదనంగా రోజుకు ఒక క్వార్టర్ దాకా ఉంటే 150 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది. అంటే నెలకు 4,500, ఆ తర్వాత సంవత్సరానికి 54,000, 5 ఏళ్ళకి వచ్చి 2,70,000. ఈ 2,70,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఎన్ని బట్టలు నొక్కితే మనకు వస్తుంది చెప్పండి, మా ఆలోచించండి మీరు. మళ్ళీ దాని తోడు ఆరోగ్యం, ఆ మందు తాగితే ఏదో ఒకటి సమస్యలు. పులివెందుల్లో అయితే ఎంతమంది చనిపోయినారు. కాబట్టి ఇట్లా అన్ని కూడా చాలా మంచి పథకాలు ఉన్నాయమ్మా. మీరు ఇంకా ఎవరన్నా మీలో ఇక్కడ మురారి చింతల్లో కూడా అంతా కూడా వ్యవసాయం చేస్తూ ఉంటారు. తర్వాత మీలలో కూడా కొంతమందికి పొలాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి కన్నా మళ్ళీ వస్తే తప్పకుండా మోటార్లకు మీటర్లు బిగిస్తాడు. మీ అన్ని కూడా 1000 అడుగుల లోపల ఉంటాయి నీళ్లు. దానికి 26 స్టోర్ 26 స్టోర్ వేస్తారు. ఆ మోటార్లకు మీటర్లు బిగిస్తే నెలకు 20,000 30,000 మీకు కరెంటు బిల్ వస్తుంది. దాంతో ఇట్లా ఎండలకాలం ఉంది, మీరు ఒక నెల కట్టకపోతే కరెంటు కనిచేసి మన పైలు ఎండిపోతాయి. ఇట్లా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. అంతకుముందు డ్రిప్ ఎట్లా వస్తున్నది, ఇప్పుడు ఎట్లా వస్తున్నది, అప్పుడు పంట పండుకుంటే ఇన్సూరెన్స్ అన్న వస్తున్నది, ఇప్పుడు ఇన్సూరెన్స్ రాలేదు. కాబట్టి మీ అందరికీ మనవి చేసేది ఇట్లా మంచి పథకాలు ఉన్నాయి. మీరు ధైర్యంగా మీ ఓటు మీరు వేసుకోకుంటే మనం బతికి కూడా వేస్ట్. మీరు ఆలోచన చేయండి, మీ ఓటు ఎవరో వేసేదానికి మనం ఎందుకు ఉండాలా? కాబట్టి మేము మిమ్మల్ని కోరేది ఏంటంటే, మనకు తెలుగుదేశం పార్టీ మీద అభిమానం ఉంటే మనకు 10 ఓట్లు రాని మనకు వచ్చిన బాధ లేదు. ఆ 10 ఓట్లు మీరు స్వయంగా ధైర్యంగా పోయి మీ ఓటు మీరు వేయండి. మేము కోరుకునేది అంతే, మేము వేరే ఏం కోరుకోవడంలే. తర్వాత ఇంకో విషయం కూడా ఆలోచన చేయండి అమ్మా. ఇక్కడ ఎంపీ గారు ఉన్నారు, అవినాష్ రెడ్డి గారు, అదే పనిగా ఊరికి వచ్చి మీ గ్రామాన్ని దత్తత తీసుకుంటామని చెప్పినారు. తర్వాత వాళ్ళన్న ముఖ్యమంత్రి అయినారు.